మరొక ప్రశ్న గురువుగారు, రాజ్యాంగాన్ని గురించి వేదాలు ఏ విధంగా వర్ణిస్తుంది? సాక్షాత్తుగా ఓ అగ్నిని గురించో ఇంద్రుని గురించో వేదంలో ఏముంది అంటే సాక్షాత్తుగా చెప్పిన వాటికి సమాధానాలు చెప్పచ్చు. సహస్రాక్షోగో త్రభిద్వజ్రబాహు, ఇంద్రుడు అంటే 1000 నేత్రాలు ఉంటాయి. సరే, ఆ నేత్రాలను గురించి మళ్ళీ విచారణ ఉందనుకోండి, వజ్రబాహు ఇట్లా ఉన్నాడండి అని చెప్పవచ్చు. రాజసూయం అని ఒక యాగం ఉన్నది, అశ్వమేధం అని ఒక యాగం ఉన్నది. అసలు రాజ్యం అంటే ఏమిటి అనేది రాజనీతి శాస్త్రాల్లో మనకి చెప్పారు. ఏమిటి? సప్త అంగములు ఉంటాయి రాజ్యానికి అని. 1 రాజు, 2 మంత్రి, 2 పురోహితుడు మూడోవాడు, తర్వాత సైన్యాధ్యక్షుడు, కోశాగారం, కోశాగారాధ్యక్షుడు అని ఇట్లా కొన్ని స్వరూపాలను చెప్పాయి. వేదంలో ఈ రాజసూయ యాగం చేసేటటువంటి వానికి కొన్ని యాగములు వాళ్ళ ఇంటికి వెళ్ళి చెయ్యాలి అని ఉన్నాయి. వీళ్ళ అగ్నిహోత్రాలు తీసుకుని వాడి ఇంటికి వెళ్ళి వాడింట్లో ఆ యాగాన్ని చెయ్యాలి. సేనాన్యో గృహే, సేనాని యొక్క గృహానికి వెళ్ళాలి. ఇప్పుడు సేనాని చెప్పబడినట్టేనా? అంటే సేనాని అంటే ఎవడు? సేనానాయకుడు. ఎట్లా అవుతాడు అంటే మనకి రాజనీతి శాస్త్రాల్లో వివరణ చేశారు. అలాగే కోశాగార అధ్యక్షుడు యొక్క ఇంటికి వెళ్ళి ఒకటి చేయాలి, మంత్రి గారి ఇంటికి వెళ్ళి ఒకటి చేయాలి అని ఇట్లా మొత్తం ఇష్టులని ప్రత్యేకంగా ఉన్నాయి. ఒక్కొక్కడి ఇంటికి వెళ్ళి ఒక్కొక్క రోజున అలా యజ్ఞాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ సప్తాంగములు ఇందులో ఈ విధంగా వర్ణింపబడ్డాయి కదా. మరి ఈ సప్తాంగములు వర్ణింపబడ్డాయి అని అంటే ఇవి వేదంలో ఉన్నట్టే కదా. ఆ సప్తాంగములు ఏమిటి అనే వివరణం మనకి కావాల్సి వస్తే రాజనీతి శాస్త్రంలోకి పెడితే మనకి పూర్తిగా తెలుస్తుంది. రాజ్యాంగాలు ఇవి ఉన్నాయి. రాజ్య పరిపాలకుడైతేనే కానీ రాజసూయ యాగం చేయకూడదు. దానికోసమని మీమాంసా శాస్త్రంలో కూడా ఒక అధికరణం ఉన్నది. రాజా అనే శబ్దానికి పాలకుడు అని అర్థమా, క్షత్రియ జాతిలో పుట్టినటువంటి పాలకుడైతేనే అభిషిక్తుడైతేనే రాజా అవుతాడా అని ఇట్లా చాలా విచారణలు చేశారు. శబరస్వామి భాష్యంలోనూ చేశారు, కుమారుల భట్ల వారు వార్తికంలోనూ చేశారు. ఒక అధికరణంలో సుమారు 5-6 పేజీలు విచారణ చేశారు. ఈ రాజశబ్దానికి ఎక్కడెక్కడ ప్రయోగాలు పట్టుకువచ్చి రాజన్యుడు అని మళ్ళీ ఇంకోటి ఉంది. రాజు అంటే ఎవరు, రాజన్యుడు అంటే ఎవరు, వ్యాకరణ శాస్త్రం దీనికి ఏం చెప్పింది అని ఇట్లా చాలా విచారణలు చేశారు. అంటే ఒక రాజు, రాజ్యము, వాటికి ఉండే అవయవాలు ఇవన్నీ కూడా వాటిల్లో ఉన్నాయి. ఇవి కాకుండా మరి అభిషేక మంత్రాలను ఉన్నాయి. తేనత్వం అభిషించామి వర్చసే, నీకు వర్చస్సు కలగడం కోసం ఈ పదార్థాలతో నిన్ను అభిషేకం చేస్తున్నాను అని ఇట్లాంటి మంత్రములు ఉన్నాయి. రాజసూయ యాగం ఒకటి, వాజపేయ యాగం ఒకటి. అందులో ప్రత్యేకంగా యజమానికి తాత్కాలికమైన ఒక అభిషేకాదులు ఉన్నాయి. ఈ పట్టాభిషేకాదులు, మామూలు అభిషేకాదులు, ఈ వాజపేయ యాగం చేసినటువంటి వాడు ఈ అభిషేకమును పొందాడు కనుక ఎవరైనా వచ్చినప్పుడు లేచి నమస్కారం చేసి దయచేయండి అని అనకూడదుట. అయ్యా వచ్చారా, దయచేయండి, ఇదిగో ఇక్కడ ఆసనం ఉంది అని అనాలి తప్ప లేవకూడదు అని శాస్త్రం విధిస్తోందో పక్కన. మహారాజు కూడా అంతే. మహారాజు సింహాసనం మీద కూర్చున్న తర్వాత ఒక్క గురువు గారి విషయంలో తప్ప మిగిలిన ఎవరు వచ్చినా లేవకూడదు. ఎంతటి గొప్పవాడు వచ్చినా అయ్యా దయచేయండి. ఆ రాజ్యపీఠంలో ఉంటూ ఉండేటటువంటి ప్రత్యేకత. ఏకఛత్రాధిపత్యం, శ్వేతఛత్రం వేసుకునేటటువంటి అధికారం రాజుకే ఉన్నది, మిగిలిన వాళ్ళకి లేవు అని ఇట్లా మిగిలిన శాస్త్రాల వివరణలు చేశాయి. ఈ రాజశబ్ద ప్రయోగంతో యాగాలను విధించిన వేదములు ప్రత్యేకంగా కనబడుతున్నాయి వాక్యాలు కనుక. ఇప్పుడు అశ్వమేధ యాగం ఉన్నది, ఇది రాజు చేయాలి. నేను బ్రాహ్మణుని, మంత్రాలన్నీ నాకొచ్చు, నాకు ఐశ్వర్యం వెనకాల ఇచ్చేవాళ్ళు ఉన్నారు, లేకపోతే నాకుంది నేను చేస్తాను అంటే అశ్వమేధ యాగం చేసే అధికారం నాకు లేదు అంటే ఆ రాజ్య పరిపాలన అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అతడి కోసం విధించిన యాగమోను ఒప్పుకోవాల్సిందే కదా. అయితే ఆ రాజ్యం అంటే ఎట్లా ఉంటుందంటే శాస్త్రాల్లోకి వివరంలోకి రా, అక్కడ నీకు స్పష్టంగా కనబడుతున్నాయి వాటికి అనుగుణంగా అని. ఇట్లా చూస్తే మనకు దొరికిన వేదములలో ఇట్లా రాజ్యాంగములను గురించి వివరణములు ఉన్నాయి. ఇంకా మిగిలిన శాఖల్లోకి వెళితే ఉపనిషత్తుల్లో చూడండి, సగుణ స్వరూపాలనే ఉపాసన చేసే ప్రక్రియ చెప్పారు, మంత్రాలు చెప్పారు. ఈ మంత్రం ఎన్నిసార్లు చేయాలి, ఆ మంత్రం ఎన్నిసార్లు చేయాలి, ఇవన్నీ చెప్పారు. ఆ ఉపనిషత్తులు ఇవాళ రోజున ఏ వేదానికి సంబంధించినవి అనేది పట్టుకునే శక్తి కూడా మన దగ్గర లేదు. కానీ వాటిల్లో ఈ సగుణోపాసన చెప్పారా లేదా? సగుణోపాసన చెప్పినప్పుడు సగుణోపాసన వేదంలో ఎక్కడుందండి? ఈ మధ్యన కొంతమంది చెప్పుకొస్తూ వచ్చారు, ఇంద్రుడు, వరుణుడు వీళ్ళున్నారు తప్పిస్తే ఈ ఈశ్వరుడు, విష్ణువు దేవతలుగా ఎక్కడ వేదాల్లో లేవు అని. ఈ పైపైన వేదాలు చూసి, ఈ పైపైన ఈ దొరికే వేదాలు కర్మ కోసమని మనకు ఉపయోగించేటట్టుగా చూపించారు. మిగిలిన శాఖలు
మరి ఆ శాఖల్లో ఉంటుండేటటువంటి ఆ ఉపాసనలు అన్నీ వ్యస్తమైపోవలసిందేనా? అందుచేత వేదంలో ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి, పరిపాలన ఎలా చెయ్యాలని ఉన్నది అనంటే ఇవన్నీ రాజనీతి శాస్త్రంలోకి రావాలి. ఆఖరికి చాణక్యుడు కూడా రాజ్యాన్ని పరిపాలించే విధానాన్ని రాశాడు. ఆయన బాబు సొమ్మొచ్చిందా ఆయనకి వారసత్వంగా? లేదు. ఆయన ఈ వేదశాస్త్రాదులన్నింటినీ పరిశీలన చేసి దాన్ని గురించి అక్కడ చెప్పుకోవాల్సి వచ్చింది. అందులో చాలా సుస్పష్టంగా దాని గురించి చెప్పారు. ఈ రాజ్యాంగం, దీన్ని ఎలా పరిపాలన చేయాలి, ఈ మొదలైనటువంటివన్నీ కూడా అందులో చెప్పారు. అందులో చెప్పింది నాకు ఒక విషయం అనిపిస్తూ ఉంటుంది. పరిపాలనలో నా ఇంట్లో 1000 రూపాయలు పోయాయండి అని ఎవడైనా వస్తే, ఆ పోవడం మాట నిజమేనని కనుక ధృవీకరింపబడితే మొట్టమొదటిగా రాజ్య ద్రవ్యంలోంచి వాడికి 1000 రూపాయలు ఇచ్చేయాలి. తర్వాత వాడి పరిరక్షకుల్ని పంపించి పోలీసుల్ని ఆ దొంగను పట్టుకుని ఆ 1000 రూపాయలు సమకూడితే తన రాజ్యాంగంలో వేసుకోవాలి. ఇదిట వారు చెప్పినటువంటి నియమం. ఇప్పుడు అలా చేస్తున్నామా అంటే అది వేరే విషయం. ఎప్పటిదానికి అనుసరించి వీళ్ళు మార్పులు చేసుకున్నారు కనుక ఏది వేదంలో లేదు అని అనకండి. అక్కడ సూక్ష్మంగా చెప్పిన దాన్ని తర్వాత వాళ్ళు మనం వివరణ చేసుకుంటాం. ఇలాంటి అవసరములు వేదములలో కూడా ఉన్నాయి. ప్రకృతి వికృతి అని 2 యాగాలు ఉన్నాయి. ప్రకృతిలో యాగాన్ని సర్వము ఎలా చేయాలో A to Z సంకల్పం దగ్గర నుంచి దశబ్రహ్మార్పణ వస్తువు వరకు కూడా ఉపదేశం చేస్తారు. మిగిలిన యాగాల్లోకి వచ్చేప్పటికి అలాగే చేసుకోండి అన్నారు. ఇది లోకంలోనూ ఉన్నది. అమ్మాయికి వంట నేర్పుతూ బీరకాయ కూర వండని నేర్పారు. మొట్టమొదట ఏం చెప్తారు? అమ్మ పొయ్యి వెలిగించమ్మా, కూరలు ముందు తరుక్కుని అట్టే పెట్టుకో, ఊరిముక్కుడు దాని మీద పెట్టు, దాంట్లో ఏదో నూనె ఏదో వెయ్యి, ఈ మొక్కలు పట్టుకెళ్ళి అందులో వెయ్యి అని ఇట్లా ఏదో ఒక ప్రక్రియ చెప్పారు. రెండో రోజు ఇంకో కూర గురించి చెప్పేటప్పుడు పొయ్యి వెలిగించు దగ్గర నుంచి చెప్పరు. నిన్న చెప్పినట్టే అవన్నీ చేశాక అంటారు. ప్రకృతి ఎట్లా చేశామో అట్లాగే వికృతి యాగములను కూడా చెయ్యాలి అని ఉంది కదా వ్యవహారం. అది వేదంలో పుట్టిందే. ఆ పద్ధతి ప్రకారమే ఇవాళ మనం ఉపదేశం చేస్తున్నాం లోకంలో. ఈ విధంగా విద్యాబోధనలోనూ కూడా అంతే. నిన్న కొన్ని పాఠాలు చెప్పాం, ఫండమెంటల్స్ దగ్గర నుంచి చెప్పాం. ఇవాళ మళ్ళీ ఫండమెంటల్స్ దగ్గర నుంచి మళ్ళీ చెప్పుకొస్తామా? అందులో తయారు చేసినట్టుగా ముందు పదార్థాలను సిద్ధం చేసుకుని అయిపోయింది. ఆ ప్రధానమైన విషయాలేవో చెబుతాం. అట్లా వేదం ఉపదేశం చేశాయి. కనుక రాజు అయినటువంటి వాడు చక్కనగా రాజ్యాన్ని పరిపాలించాలి అనేటటువంటి విషయములు మాత్రం అనేక స్థలాల్లో సూచనగా చెప్పబడ్డాయి. బాగా అసలు పేరేమిటి? దాని పేరు రాజా అని కదా. ఎందువల్ల వచ్చిందా అర్థం? రంజనాత్ రాజా, ప్రజలను రంజింపచేయగలడు కనుక. ప్రజలను రంజింపచేయడం అంటే వాళ్ళందరూ సుఖంగా ఉండేట్టుగా చూడడమే కదా. వాళ్ళకి క్షేమాన్ని చూపించే ఆపదలను పోగొట్టి క్షేమాన్ని చూపించడమే కదా. క్షత్రియ శబ్దార్థమే అది చెప్పారు. క్షతాత్ త్రాజత ఇది క్షత్రియ. క్షత్రం అని దాని వివరణ చెప్తారు. వాడికి దెబ్బ తగిలితే దాని నుండి రక్షించాలి. దెబ్బ అంటే కాలికి రక్తం వచ్చేట్టుగా దెబ్బ కొట్టుకోవడం అని కాదు, దానికి ఔషధం వేయడమే. వాడికి ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బంది నుండి వాడిని రక్షించి మంచి మార్గంలో క్షేమంగా జీవించేటట్లుగా చెయ్యాలి. ఈ ఒక్క పదం చాలదు మొత్తం రాజ్యాంగాన్ని అంతని సూచించింది అని చెప్పడానికి. అందుకే కదా భగవద్గీతల్లో కృష్ణుడు నీ యుద్ధం నీకు క్షత్రియ ధర్మం రా నాయనా చెయ్యా అని చెప్పారు కదా. అందుచేత రాజ్యాంగమును గురించి ఇన్ని అవయవములు కూడా అక్కడ అశ్వమేధ యాగాంగముగా చెప్పారు. ఈ పేర్లన్నీ అందులో ఉన్నాయి. కాబట్టి రాజ్యం యొక్క స్వరూపాన్ని చెప్పినట్లు ఈ చెప్పిన రాజ్యాన్ని ఎట్లా వీళ్ళు లోకంలో చేసుకోవాలి. రామాయణం కూడా వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. అందులో లేనివి కొత్తగా లేవు. పైగా ఇంకో గాథ కూడా ఒకటి ఉన్నది. ప్రజాపతి రాజనీతిని రాశారట. 1,00,000 అధ్యాయాల గ్రంథం అది. అక్కడి నుంచి బయలుదేరి క్రమంగా సంక్షేపంలోకి వచ్చేటప్పటికీ బృహస్పతి శుక్రుడు వీళ్ళిద్దరూ వేరువేరుగా నీతులు రాశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 100 అధ్యాయాలుగా తయారైంది అని ఇట్లా ఒక గాథలు ఉన్నాయి ప్రత్యేకంగాను. మరి ఆ గాథలు మేము విశ్వసించము అంటే మేము చేయలేము. కానీ ఆ ఉపక్రమం యొక్క స్వరూపాన్ని దృష్టి చూపెట్టుకుని చూస్తే అన్ని విషయములను ప్రజాపతి ఆ గ్రంథంలో చూపించాడు. దానిని ఎందుకోసం ఆయనకు అవసరమైంది అది అంటే, మొట్టమొదటగా వైవస్వత మనువును సృష్టి చేసినప్పుడు ఆ వైవస్వత మనువు యొక్క వాళ్ళ దంపతులను సృష్టి చేశాడు ఆయన. రాజ్యాన్ని పరిపాలించండి అని అప్పగించాడు. రాజ్యం అంటే ఏం చేయాలి, ఏముండాలి చెప్పాలి కదా.
అందుకోసం ఆయన రాజనీతి చెప్పవలసిన అవసరం వచ్చింది. కనుక సర్వమైన రాజనీతి కూడా మనకి వేదములలో సూచనగా కనపడుతూ ఉంటుంది. శాస్త్రాన్ని